అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర కర్రీ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇక్కడ ఒక పెద్ద కుక్కర్ని తీసుకున్నాను. ఇందులోకి చిన్న ఒక టీ గ్లాసు 1.5 టీ గ్లాసు ఆయిల్ని వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి దీన్ని పెంచుకోండి, ఆయిల్ క్వాంటిటీని. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసానండి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏవైనా కొత్త వీడియోస్ పెడితే అవి మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము ఆయిల్లో బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్లో మనము ఆనియన్స్ని అలాగే అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేస్తున్నానండి. కరివేపాకును కూడా వేసి మనము ఆయిల్లో బాగా వేయించుకుందాము. చూడండి, వీటన్నిటిని ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని కూడా ఇప్పుడు మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. గ్రేవీ కోసము ఈ యొక్క టమాటా ముక్కల్ని మనము యాడ్ చేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంకటిలోకి లేదంటే రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ టమాటాస్ని మనము బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఆయిల్లో మగ్గించుకుందాము. ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి ఫ్లేవరు చాలా బాగుంటుంది. కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ టమాటాస్ బాగా ఆయిల్లో మగ్గిపోయాయి. వీటిని ఆయిల్లో మనము బాగా మగ్గించుకోవాలండి. ఆ టమాటా అనేది మెత్తగా ఉడికేంత వరకు మనము మగ్గించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసానండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేశాను. ఈ కర్రీ అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేశానండి. వీటన్నిటిని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, వీటిని అడగంటకుండా మనము మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. వీటన్నిటిని వేసి మనము బాగా కలుపుకుందాము. అడుగంటకుండా మనము కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పులుపు కోసం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనము ఈ యొక్క మటన్ తలకాయను బాగా క్లీన్ చేసుకోవాలండి. మనము బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ శుభ్రంగా కడిగాను ఒక 2-3 టైమ్స్. వీటిని మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. చూడండి, బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. వీటిలోకి యాడ్ చేసుకొని మనము ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు మనము బాగా కలుపుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనము వీటిలో పసుపు, ఉప్పు అంతా వేసాం కదా, వీటన్నిటిని మనము బాగా ఈ యొక్క ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ మసాలా అంతా ఈ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకుందాము. చూడండి, ఇక్కడ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా
వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మనం కొబ్బరిని కొద్దిగా వేయించుకోవాలండి. ఆ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా లవంగాలు, యాలకులు, అలాగే చెక్క పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మనము బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలను మనము కొద్దిసేపు ఆయిల్లో అలాగే మగ్గించుకుందాము. వీటన్నిటిని మనము కొద్దిగా ఆయిల్లో అలాగే మగ్గించుకోవాలండి. ఆ మసాలా అంతా ముక్కకు పట్టేటట్లు మనము కలుపుకుందాము. ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము. ఈ తలకాయ కర్రీ అనేది కొద్దిగా లిక్విడ్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి మనము ఈ యొక్క ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. చూడండి, మనకు ఈ యొక్క కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లిక్విడ్ లాగానే ఉండాలి, పల్చగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదండి. పల్చగానే ఉంటే రోటీలోకి అలాగే రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వాటర్ని చూడండి, ముక్కలు మునిగేంత వరకు మనము వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. చూడండి, ఉడికించుకున్న తర్వాత ఈ కర్రీ ఇలాగా రెడీ అయిపోయింది. చూడండి, రోటీలోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.